వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి చేయడం చూపిపోతాను నేను. సో గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు రెగ్యులర్ అందరూ చేస్తుంటారు, కానీ ఈ స్టైలే చేసి చూడండి. మీకు గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర నిలువ పచ్చడి చేస్తున్నాను నేను. సో ఆల్రెడీ నేను ఒక కట్ట తీసుకొచ్చి గోంగూరనేనండి ఆయిల్ ఆంచి ఆల్రెడీ నేను వేగించి పెట్టుకున్నాను. దీన్ని నాకు టైం లేదు కాబట్టి ఒక 10, 15, 20 మిరపకాయని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. దీన్ని లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. చింతపండు నేను ఆల్రెడీ ఒక కట్టు కాబట్టి చింతపండు నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. సో పెద్ద 2 వెల్లుల్లి నేను ఉడిచిపెట్టుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, ఆవాలు హాఫ్ స్పూన్ నేను జీలకర్ర తీసుకున్నాను. ఒక 3 మిరపకాయ తీసుకుని దీని తాలింపు కోసం. దీనిలో ఆ తర్వాత నేను కొద్దిగా మెంతులు యాడ్ చేయాలండి. మెంతులు నేను ఆవాల పౌడర్ అలర్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని యాడ్ చేస్తాను ఆఖరికి. ఎలా చేయడం చూపిస్తాను. ఇవన్నీ నేను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ మిరపకాయ ప్లస్ రాళ్ళు ఉప్పు అండి, నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు 2 ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి మంచిగా. నేను పౌడర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పౌడర్ అయిపోయిందండి. దీనిలో నేను ఇప్పుడు వెల్లుల్లి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో వెల్లుల్లి ఇప్పుడు మీరు మిరపకాయ వేసేటప్పుడు మీరు పౌడర్ చేసినప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం యూజ్ ఇలా చేయము, మనం పోపు దిబ్బలు వేసేప్పుడు వేసుకుంటుంటాం. ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసుకుని ఇది చింతపండు 2 దీంట్లో యాడ్ చేసుకుని మంచి పేస్ట్ చేసుకుంటాం దీన్ని. ఇప్పుడు ఇది ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు అన్ని మంచిగా పేస్ట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు గోంగూర దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర దీన్ని యాడ్ చేసుకుని మంచి పేస్ట్ చేసుకుంటాను. దీన్ని మిక్సీ పట్టుకొని ఇది కొంచెం మిక్సీ ఎక్కువ పేస్ట్ కొనకూడదండి, కొంచెం తరిగా ఉండాలి. అప్పుడే ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది నేను రుబ్బుకున్నాను ఇప్పుడు మంచిగా. ఇప్పుడు నేను రాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. నేను అయితే మంచిగా నిలువ పచ్చడి మంచిగా వేస్తే బాగుంటుంది కాబట్టి నేను మంచిగా ఎక్కువ వేసుకుంటాను. నేను కొంచెం పచ్చడికి నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను నేను. దీంట్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అండి. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట అయిన తర్వాత నేను ఆవాలు కొద్ది చిటపట అవ్వాలి. ఇది అన్నిటికీ మీరు కానీ మీరు మంచిగా ఇది నువ్వులు వేసుకుంటారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను మిగతా యాడ్ చేసుకున్నానండి. పప్పు ప్లస్ వెల్లుల్లి 2 యాడ్ చేసుకున్నాను. పప్పు కొంచెం మంచి వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది, లేకపోతే స్మెల్ అది బాగుండదు. పప్పు కొంచెం వేగిన తర్వాత నేను ఎండుమిర్చి యాడ్ చేస్తాను. పప్పు కొంచెం కలర్ రావాలి. పప్పు కొంచెం వేగిందండి, కలర్ వచ్చింది. ఇప్పుడు నేను కరివేపాకు ప్లస్ 2-3 ఇప్పుడు పోపు అయిపోయిందండి. ఇది మంచిగా ఆరాలి. ఆరిన తర్వాత యాడ్ చేసుకుని మీకు చూపిస్తాను. అప్పుడు నేను ఆరిపోయిందండి, పోపు దిమ్మలు మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, నిలువ పచ్చడి కాబట్టి మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఇది మీకు మంచి ఎయిర్ టైట్ కంటైనర్ వేసుకుంటే మీకు 6 months కావాలంటే మంచిగా వస్తాయండి. దీన్ని మంచిగా యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ అవ్వాలి. ఇది ఆయిల్లో మంచిగా మిక్స్ అయిందంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను దీనికి ఒక 1/2 స్పూన్ అంత ఆవాలు, మళ్ళీ మెంతులు పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ ఏంటో వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నది, ఇది ఇంట్లోనే చేసి పెట్టుకున్నది కండి. ఇది 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను నేను. ఎక్కువ యాడ్ చేసి ఏది వస్తాయి. అయిపోయిందండి. మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టుకోండి. మీరు ఇలాగే ట్రై చేయండి. రెగ్యులర్ చేసేదా కాదు, సో ఇలాగే ట్రై చేయండి. ఇలా ట్రై చేసి దీన్ని ఎలా ఉంది టేస్ట్ నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.